హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చేతనాని. నేనైతే ఇవాళ గోధుమ పిండితో ఒక స్వీట్ అయితే చేయబోతున్నాను. అందుకు ముందుగా కావాల్సింది 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు పెరుగు, 1 కప్పు షుగరు, కొద్దిగా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, కొద్దిగా వంట సోడా, అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో 1/2 కప్పు పెరుగుని అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మనము దీన్ని అయితే కలుపుకోవాలి బాగా. ఇలా నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇది కలుపుతూ ఉండగా మనకైతే స్మూత్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. అప్పటి వరకు అయితే మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకునే దాంట్లో మనం ఏదైతే 1 కప్పు గోధుమ పిండిని తీసుకున్నామో అది కూడా వేసుకొని, అలాగే దాంట్లో ఒక పించు వంట సోడాని, ఒక పించు సాల్ట్ని కూడా వేసుకొని మనం ఎలా అయితే చపాతీ పిండిని కలుపుతామో సేమ్ అదే విధంగా అయితే మనము స్మూత్గా వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలి. నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. దీంట్లో నేనేం ఎక్స్ట్రా వాటర్ని కూడా యాడ్ చేయలేదు. ఎందుకంటే నేను చూపించిన క్వాంటిటీతో తీసుకుంటే మనకు అసలు వాటర్ కూడా అవసరం లేదు. ఇలా స్మూత్గా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే మూత పెట్టి పక్కనైతే పెట్టేసేయాలి. ఇప్పుడు మనం ఆ లోపల మిగతా ప్రాసెస్ ఉంది కదా, స్వీట్ చేస్తున్నాం కాబట్టి దీనికి మనకు షుగర్ సిరప్ కావాలి. అందుకని అలాగే ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో అయితే వేడి చేస్తున్నాను ఆయిల్. అదేవిధంగా పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లో 1 కప్పు షుగర్ని వేసి 2 కప్పులు వాటర్ని కూడా వేసి షుగర్ సిరప్ని అయితే నేను రెడీ చేస్తున్నాను. ఆలోపు మనము ఈ 2 అవుతూ ఉండగా మనం ఆలోపు చపాతీ ఏదైతే కలిపి పెట్టుకున్నామో ఆ చపాతీని తీసుకొని మనము చపాతీలా అయితే మనము రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న తర్వాత మనము కార్నర్స్లో ఎడ్జెస్లో ఉండేదంతా నేనైతే తీసేసాను, అంటే కట్ చేసేసి తీసేసాను పక్కకి. దాన్ని మళ్ళీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు, ఏం పడేయట్లేదు నేను. అలా నేను స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను. దీన్ని కూడా నేను మరీ ఇలానే వేయలేం కదా, దీన్ని కూడా నేను మీడియం సైజులో అయితే కట్ చేసుకున్నాను పీసెస్ని. మరీ లావుగా ఉన్నా మరీ మందంగా ఉన్నా కూడా మనము అది పీసెస్ సరిగ్గా ఉడకదనమాట, అంటే ఫ్రై అవ్వదు, లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది. అందుకని ఇప్పుడు నేను దీన్ని మీడియం పీసెస్గా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ లోపల మనం ఏదైతే వేడి చేస్తున్నామో ఆయిల్ కూడా వేడి అయిపోయింది. ఇప్పుడు దాంట్లో మనం ఏ పీసెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నామో ఈ పీసెస్ అన్నీ కూడా మనము ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. ఆలోపు మనం షుగర్ సిరప్ని కూడా మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునే దాన్ని మనం ఒక ప్లేట్లో అయితే తీసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే షుగర్ సిరప్ని చూస్తున్నామో ఆ షుగర్ సిరప్ అయిందో లేదో కూడా చెక్ చేయాలి. మనం ఆ షుగర్ సిరప్ ముదురు పాకం కాదు కదా, అది లేత పాకం కూడా కాదు, ఒక్క తీగ పాకం అంటారు కదా, అలా తీగ పాకం వచ్చేంత వరకు. ఇప్పుడు మనకు ఎలా కావాలో అలా అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను స్టవ్ని అయితే ఆఫ్ చేసేస్తున్నా. స్టవ్ను ఆఫ్ చేసి ఇది గోరువెచ్చగా అయ్యేంతవరకు నేనైతే చల్లగా చేసుకున్నాను. అలాగే ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ని కూడా యాడ్ చేసేసాను. ఇలా ఒక 20 మినిట్స్ తర్వాత మనము చూస్తే జ్యూసీగా సాఫ్టీగా మనకైతే స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. గోధుమ పిండితో చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.